ఫ్రెండ్స్ మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి 500+ వేకెన్సీస్తో మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. భారీ మొత్తంలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 26, 2024 అంటే ఈ మంత్ 26th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. మీకు హౌ టు అప్లై వీడియో కావాలంటే ఎక్కువ మంది లైక్ చేసి సపోర్ట్ చేసి రెస్పాన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కావాల్సిన వాళ్ళు అయితే ఒకసారి నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూడం. సో దీనికి సంబంధించినటువంటి వెస్ట్ జోన్, సౌత్ జోన్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే మనకు వచ్చేసరికి హైదరాబాద్ జోన్ కిందకు వస్తుంది కాబట్టి ఇందులో ఏపీ వాళ్ళు అండ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హైదరాబాద్ అనేది జోన్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ జోన్స్ అండ్ స్టేట్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 500+ వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. జనరల్ వాళ్ళకి, ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా సెపరేట్ వేకెన్సీస్ కేటాయించారు. సో మనకి 500+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దు. మరి జాబ్స్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. సో మీరు మినిమం గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఫార్మసీ ఇలాంటి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేసి ఉంటారు కదా. సో ఏది చేసినా కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ చూసుకుంటే మినిమం 20 నుంచి మ్యాక్సిమం 25 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసరికి మనకి ఇక్కడ జనవరి 31, 2024 అండి. మరి దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ మీకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఎప్పుడంటే మార్చి 17, 2024. ఓకేనా. మీకు ఆన్లైన్లో సిబిటి ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ మనకి ఇక్కడ 17 మార్చి 2024. అలాగే దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 26 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ మీకు ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. నేను లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. జనవరి 31 అనేది మీకు కట్ ఆఫ్ డేట్. ఓకేనా. సో అంటే మీకు ఆ టైంకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రం మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో చూడొచ్చు. క్యాండిడేట్ షుడ్ బి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ అనమాట. ఎవరైతే మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ సంబంధించిన పరిజ్ఞానం, అలాగే రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగుకు సంబంధించిన పరిజ్ఞానం మీకైతే ఉండాలి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఏజ్ కూడా 20 నుంచి 25 మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఏదో రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళందరికీ కూడా 200 రూపీస్ మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళకి 1000 రూపాయలు ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐబీపీఎస్ ఏదైతే మనకి ఇక్కడ ఐబీపీఎస్ సంబంధించిన వెబ్సైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఐడిబిఐ బ్యాంక్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీకు ఐబీపీఎస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా మీకు సిబిటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది మనకి 2 hours పాటు కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 60 questions 60 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 40 questions 40 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 questions 40 marks అండ్ జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి 60 questions 60 marks. 2 hours టైం ఇస్తారు. పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. గమనించాలి. మనకి నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఇక్కడ. సో ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో దాంట్లోనే మీకు ఇక్కడ సిలబస్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఆన్లైన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా పెడతామని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు కదా. సో మీకు ఇంటర్వ్యూలోనూ అలాగే ఆన్లైన్ టెస్ట్లోనూ వచ్చినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకొని మీకు అయితే సెలక్షన్ అయితే చేస్తామని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు. మినిమం మీకు 50% మార్కులు అయితే కావాలి. మరి దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మన ఏపీ అండ్ తెలంగాణలో సెంటర్స్ ఉంటాయి. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకా తెలంగాణకు సంబంధించి కూడా ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి మొత్తం చాలా ఇచ్చారన్నమాట. అన్నీ కూడా మనం చెక్ చేయలేము. సో ఇక్కడ మనం చూడొచ్చు తెలంగాణకు సంబంధించి లాస్ట్లో ఇచ్చారు మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అని చెప్పేసి రకరకాల సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు.
దీనికి సంబంధించి యాక్చువల్గా మనకి ఏంటంటే ప్రోగ్రామ్ ఫీజు కూడా ఉంటుందండి. ఇక్కడ మనకి 3,00,000 రూపాయలు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దానికోసం మీరు కావాలంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా మీరు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇనిషియల్గా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ట్రైనింగ్లో ఎవరు కూడా మధ్యలో మానేయకూడదని చెప్పేసి ఆ విధంగా మనకి ఫీజు అయితే పడతారు. అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అయితే వస్తుంది. ఫస్ట్ 6 మంత్స్ పాటు మీకు ఇక్కడ పర్ మంత్ 5,000 రూపాయలు చొప్పున ఇస్తారు. తర్వాత 2 మంత్స్ వచ్చేసి 15,000 రూపాయలు చొప్పున అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీకు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. మీరు నివసిస్తున్నటువంటి సిటీని బేస్ చేసుకుని 6,14,000 రూపాయల నుంచి 6,50,000 రూపాయల వరకు ఇక్కడ మీకు ప్రయాణం ప్యాకేజ్ అయితే ఇస్తారు. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 50,000 అనుకోండి. సో ఆ విధంగా మీకు చాలా రకాల అలవెన్సెస్ కూడా మేమైతే ఇస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఓకేనా. సో దీనికి సంబంధించి సర్వీస్ బాండ్ మీద కూడా మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది 2 lakhs సంబంధించి. అంటే మీరు పే చేయరు, బట్ ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చక మధ్యలో మానేశారనుకోండి, అప్పుడు మనకి షూరిటీగా ఉండాలి కాబట్టి సో ఈ విధంగా సర్వీస్ బాండ్ కూడా మీరైతే సైన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇనీషియల్గా మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు 1 year పాటు దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు PGDBF సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఇస్తారట. దాంతోపాటు ఇక్కడ మనకి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇస్తారట. అలాగే మనకి క్లాస్ రూమ్ స్టడీస్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ యొక్క క్యాంపస్లో. ఇక్కడ మనకి 2 months పాటు ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది, 4 months పాటు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏవైతే IDBI బ్యాంక్ సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ మీకు దీనికి సంబంధించి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కూడా మేమైతే ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో దానికోసం మీరు ఇక్కడ ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి గైస్. సో ఈ విధంగా అయితే మనకి దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మిస్ అవ్వకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వేకెన్సీస్ చూసాం కదా, జనరల్ పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి, 203 ఉన్నాయి. SC వారికి ఏమో 75, ST వారికి 37, EWS అభ్యర్థులకి 50, OBC అభ్యర్థులకి 135 అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా సింగిల్ డిజిట్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు. టోటల్గా అప్రాక్సిమేట్లీ 500+ వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు గైస్. ఓకేనా. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి. అయితే ఇంకా మనకి అప్లై డేట్స్ అయితే స్టార్ట్ కాలేదన్నమాట. ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి February 12 నుంచి మీరైతే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి February 26, 2024 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఆన్లైన్ టెస్ట్ పెట్టడానికి మనకి ఇక్కడ డేట్ ఇచ్చారు, కాకపోతే టెంటేటివ్ డేట్ అండి ఇది. ఇక్కడ మనకి March 17, 2024 అని చెప్పేసి టెంటేటివ్ డేట్ ఇచ్చారు. సో 1-2 రోజులు మనకి అటు ఇటు కూడా అవ్వే అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ నైస్ డే.